ఈరోజు మనం వీర్య కణాల పరీక్ష గురించి మాట్లాడుకుందాము. హాయ్ అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 హాస్పిటల్, కరీంనగర్. మగవాళ్ళలో ద మోస్ట్ బేసిక్ టెస్ట్ అనేది వీర్యం పరీక్ష అండి. సో ఇది ఇచ్చే ముందు 3 జాగ్రత్తలు తీసుకోవాలి, 3 అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది హస్బెండ్ వైఫ్ కలవకుండా అట్లీస్ట్ 2 to 5 days అవ్వాలి. 1 week ఇస్ వాట్ దే మెన్షన్ ఇన్ బుక్స్. కాకపోతే 2 to 5 days అయితే బెటర్ అండి. సెకండ్, స్ట్రెస్ పడకూడదు. అండ్ థర్డ్, ప్రీవియస్ నైట్ మంచిగా నిద్రపోవాలి. ఈ 3 చేసుకుంటే మనకు టెస్ట్ అనేది మంచిగా వస్తుంది. అందరు అడిగే మెయిన్ ఒక క్వశ్చన్ ఉంటుందండి, నాకు కౌంట్ అంతా బాగానే ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఫస్ట్ మనం చూసే పారామీటర్ ఓన్లీ కౌంట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో మనం వీర్యకణాల పరీక్ష ఇచ్చినప్పుడు చూసేది ఏంటిది అండ్ నార్మల్ వాల్యూస్ ఏంటిది, ఈరోజు నేను మీకు చెప్తాను. ఫస్ట్ మీరు వీర్యకణాల పరీక్ష ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆ డబ్బా ఆర్ బాక్స్ చూసినప్పుడు ఫస్ట్ చూసేది కలర్ ఒకవేళ రెడ్ కానీ ఎల్లో గ్రీన్ ఇట్లుంటే బ్లడ్ ఉన్నట్టు లేకపోతే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. రెండోది వాల్యూమ్, ఎంత కలెక్ట్ అయ్యింది అనేది. నార్మలీ వాల్యూమ్ షుడ్ బి మోర్ దెన్ 1.5 ml అండి. సో తక్కువ ఉంటే న్యాచురలీ కౌంట్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ దాన్ని మైక్రోస్కోప్ కింద పెడతామండి. బిఫోర్ దాట్ pH అవి టెస్ట్ చేస్తాము ఫస్ట్. దాని తర్వాత మనం మైక్రోస్కోప్ కింద పెట్టేస్తాము. మైక్రోస్కోప్ కింద పెట్టాక ఫస్ట్ చూసేది ఎన్ని అలైవ్ ఉన్నాయి. సో 58% ఇస్ నార్మల్, అంటే 100 కణాల్లో 58 కణాలు లైవ్ ఉండాలి, బతకాలి. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి కౌంట్. సో నార్మల్ కౌంట్ 1 ml లో మినిమం మోర్ దెన్ 15 million ఉండాలి. నెక్స్ట్ మోటిలిటీ, అంటే కదలికలు ఉంటేనే స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళగలదు. సో కదలికలు ఎంత ఉండాలి, ముందుకెళ్ళే స్పర్మ్స్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అని చెప్తామండి, అది 32% ఉండాలి. అంటే ప్రతి 100 కణాల్లో 32 అనేది ముందుకెళ్ళే కదలిక ఉండాలి. టోటల్ కదలికలు కొన్ని అక్కడికక్కడికే కదులుతాయి. సో ఇది అది రెండు కలిపి 40% ఉండాలి. నెక్స్ట్ మార్ఫాలజీ అనేది ప్రతి స్పర్మ్ కి ప్రతి కణంకి ఒక తల, నెక్, తోక అనేది ఉండాలి. ఈ 3 పార్ట్స్ కరెక్ట్ ఉంటేనే ఫస్ట్ థింగ్ లోపలికి వెళ్ళగలుగుతుంది. సెకండ్ థింగ్ బేబీ అనేది హెల్దీగా ఫామ్ అవుతుంది, కణం లోపలికి కూడా వెళ్ళగలుగుతుంది. సో ఇది ఎంత ఉండాలి అంటే ప్రతి 100 కణాల్లో కనీసం ఒక 4 నార్మల్ ఉండాలి. సో కౌంట్ ఒకటే కాదు, we have to see all these parameters. మెయిన్ గా కౌంట్, మోటిలిటీ అండ్ నార్మల్ మార్ఫాలజీ మేము ఇవి కాన్సన్ట్రేట్ చేస్తాము. మిగతా అవి కూడా ఇంకొకటి ఇన్ఫెక్షన్ కణాలు ఉంటాయి, అవి కూడా చూస్తూ ఉంటాము. అది నార్మల్ కట్ ఆఫ్ less than 1 million. సో ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ కోసం టాబ్లెట్స్ కూడా వాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి.